ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఈ అబ్బాయి చాలా మంచోడండి. ప్రేమగా ఉంటారండి, క్రమమైన పద్ధతిలో నడుస్తారండి, మంచిగా వాళ్ళు మందిరానికి వెళ్తారండి, చక్కగా పనులు చేసుకుంటారండి, చక్కగా వ్యాపారం చేసుకుంటారండి. ఎకిలితనం వాళ్ళలో చూడలేదండి, పిచ్చి పిచ్చి సోకులు వాళ్ళలో చూడలేదండి. వాళ్ళు చాలా పద్ధతి కలిగిన వారన్న సాక్ష్యం యేసు నామములో మీరు పొందుకుందురుగాక. ఆమెను అన్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఊరికే ఘనత వస్తుంది. కబ్జాయేల్ అనే ఊరు బైబిల్లో రాయబడిందంటే అక్కడ ఒక వీరుడు ఉన్నాడు, అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు, అక్కడ దేవుణ్ణి గణపరిచిన ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. అతని పేరేందంటే యెహోయాదా. ఆమేన్. ఆ వ్యక్తిని బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే ఊరి పేరు రాయించాడు. యెహోయాదా అనే ఒక వ్యక్తి ఉండెను అని రాయించొచ్చుగా, ఊరి పేరు ఎందుకు మధ్యలో? పరిశుద్ధ గ్రంథంలో ఒక పేరు రాయబడిందంటే